ఈ వీడియో వర్త్ ఇనఫ్ అనిపిస్తే, ఈ ఒక్క మెసేజ్ మీ ఫ్యామిలీని సేవ్ చేస్తుంది అనిపిస్తే ఒక్కరికి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నాకు తెలుసు ఈ రీల్ వల్ల నాకు షేర్ కానీ, లైక్ కానీ, ఫాలో కానీ, సబ్స్క్రైబ్ కానీ నాకు ఏమీ రావు. బట్ ఈ రీల్ ఎందుకు చేస్తానంటే జస్ట్ టు ప్రొటెక్ట్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆల్ ఓవర్ ఇండియా. మీకు ఇన్స్టాగ్రామ్లో కానీ, ఫేస్బుక్లో కానీ, స్నాప్చాట్లో కానీ మీకు తెలియని స్ట్రేంజర్స్ రిక్వెస్ట్ పెట్టినా, మెసేజ్ చేసినా ప్లీజ్ డోంట్ రెస్పాండ్. రిక్వెస్ట్ కొడితే మీరు అది డిక్లైన్ చేయండి, మెసేజ్ పెడితే దాన్ని ఇగ్నోర్ చేయండి. మీరు ఎప్పుడైతే హాయ్ అని పెట్టారంటే ఒక ఫస్ట్ హాయ్ అని మెసేజ్ ఇట్ విల్ లీడ్స్ టు డేంజర్ సైన్. మీకు ఆ హాయ్ అని మెసేజ్ ఒకరోజు బాధకు గురి చేస్తుంది. అన్నతమ్ములారా, అక్కచెల్లులారా, మీ అందరికీ ఒక అన్నతమ్ముడిగా చెప్తున్నాను, ప్లీజ్ డోంట్ మేక్ ఎనీ న్యూ ఫ్రెండ్షిప్ ఇన్ సోషల్ మీడియా. మీకు తెలిసిన వాళ్ళు అయితేనే మీరు రిప్లై ఇవ్వండి, మీకు తెలిసిన వాళ్ళు లేకపోతే మీరు అసలు రిప్లై ఇవ్వకండి. ఒకవేళ మీకు తెలియక అంటే ఎవరైనా మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టినా, మిమ్మల్ని ఎవరైనా హెరాస్ చేస్తున్నా, ప్లీజ్ టేక్ దట్ టు యువర్ పేరెంట్స్. ప్లీజ్ టేక్ దట్ టు యువర్ పేరెంట్స్. మీ అమ్మ నాన్నకి చెప్పండి. ఒకవేళ మీకు అన్నతమ్ములు మీకు మెచ్యూర్గా ఉంటే వారికి చెప్పండి. ప్లీజ్ టేక్ ఇట్ టు యువర్ ఎల్డర్స్. డెఫినెట్లీ దే విల్ సార్ట్ ఇట్ అవుట్. అనవసరంగా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వల్ల మిస్సింగ్ గర్ల్స్, మెంటల్ ట్రామా, బ్లాక్మెయిలింగ్ ఈమెయిల్స్ ఇటువంటివి చాలా జరుగుతున్నాయి. స్ట్రేంజర్స్కి వేరే పని ఉండదు. కంటిన్యూగా అమ్మాయిలకి మెసేజ్ చేయడం, లేదంటే అబ్బాయిలకి మెసేజ్ చేయడం చేసి మిమ్మల్ని ట్రాప్లో దించి, మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసి, మిమ్మల్ని మెంటల్గా వీక్ చేసి మీతో ఆడుకోవడమే వాళ్ళ పని. ప్లీజ్ డోంట్ చాట్ విత్ ఎనీ వన్. ప్లీజ్ డోంట్ డూ ఎనీ అన్నెసరీ ఫ్రెండ్షిప్స్. సోషల్ మీడియాలోని మీకు ఓన్లీ ఒక అట్రాక్షనే. దిస్ ఈజ్ నాట్ ఏ మెచ్యూరిటీ లెవెల్స్. మొబైల్ ఫోన్ అనేది ఒక డేంజర్ సైన్. దట్ ఈస్ నాట్ మెచ్యూరింగ్ పీపుల్. Please, brothers and sisters, I know this video will not get any follow, like, comments or anything, but that is okay. But to protect my brothers and sisters, I was just doing this video to protect all my brothers and sisters. Please don't give any access to any stranger websites, or please do not accept any stranger invitations, or don't respond to stranger messages. If you do that, so then you will be in a very dangerous situation. If you have anything, please keep posted to your parents. In that case, they can help you in every scenario. Please trust your parents. మీ అమ్మ నాన్నని నమ్మండి. మీ అమ్మ నాన్న చెప్పింది చేస్తే you will be in a safe hands. జై హింద్.